హలో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే గ్రోక్ 3 అనమాట, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. సో గైస్, మార్కెట్లో చాలా వరకు ఈ ఏఐ టూల్స్ అనేవి, ఏఐ వెబ్సైట్ అనేది చాలా వరకు వచ్చినాయి అనమాట. సో అందులో చూసుకున్నట్టయితే ఎక్కువగా యూజ్ అయ్యేది ఏంటంటే చాట్ జీపీటీ. సో దీంతో పాటు ఓపెన్ ఏఐ ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అనేవి చాలా వరకు వచ్చినాయి అనమాట. సో అందులోటి ఈ రీసెంట్గా వచ్చిన గ్రోక్ 3 అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఏఐ అనేది చాలా ఫేమస్ అయిందనమాట. సో అది అంత ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, అది ఏ పర్సన్ అయితే ఏ ఎమోషన్తో అయితే ఏ క్వశ్చన్ అయితే అడుగుతాడో అదే ఎమోషన్ తోటి అది అట్లనే రిప్లై ఇస్తుంది అనమాట. అంటే నువ్వు క్వశ్చన్ చేస్తే ఆన్సర్ ఇస్తుంది, తిడితే మళ్ళీ నిన్ను తిరిగి తిడుతుంది. సో అది దానికి పేషెన్స్ తక్కువ ఉంటుంది అనమాట. సో ఇంతకు ముందు ఉన్న వాటితో పోలిస్తే ఇది అప్డేటెడ్ వర్షన్ అనమాట. ఇంతకుముందు ఉన్నాయి కొన్ని క్వశ్చన్స్ అడిగితే నో ఆన్సర్ అని చెప్పేసి, నాట్ ఫౌండెడ్ అని చెప్పేసి ఇలాంటి రిప్లై ఇచ్చేటి. గ్రోక్ అనేది అలా కాదనమాట. సో దీనికి కొంచెం పేషెన్స్ తక్కువ, కొన్ని బూతులు కూడా మాట్లాడుతుంది అనమాట. సో ఇదైతే ఒకసారి నేను ప్రాక్టికల్గా యూజ్ చేసిన అందరు ఇలా అంటున్నారు, ఏంటి ఇది ఇంత వైరల్ అవుతుంది, దీని గురించి చిన్న వీడియోలు చేస్తున్నారు, అసలు ఏంటి దీని కథ అని చెప్పేసి ఒకసారి అయితే నేను చూసాను అనమాట. చూస్తే దాని రిప్లై ఎట్లుందంటే అసలు మామూలుగా లేదు. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఎప్పుడైతే వచ్చినాయో అప్పటి నుండి ఇంకొకటి బ్యాడ్ లక్ ఏంటంటే, ఎంప్లాయీస్కి చాలా దెబ్బ పడింది అనమాట. సో కొంతమంది ఆ ప్రొఫెషన్ ఎంచుకొని ఆ ప్రొఫెషన్ చేసేదన్న వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇది ఈజీగా పనిచేసి పెడుతుంది కాబట్టి ఇంకా ఎంప్లాయీస్ అవసరం లేదు. ఇద్దరు ముగ్గురు వర్క్ చేసే ప్లేస్లో ఒక్కొక్కరిని పెట్టుకొని వర్క్ చేయించుకుంటున్నాను అనమాట. సో ఇదైతే కొంచెం ఎంత అప్డేట్ అయినా ఇదైతే కొంచెం బాధాకరమైన విషయమే, ఎందుకంటే నేను కూడా ఒక ఎంప్లాయీనే కాబట్టి. ఎలన్ మాస్క్ లాంచ్ చేసిన ఏఐ గ్రోక్ అనేది చాలా క్రేజీగా ఉంది. మీరు కూడా ఒకసారి లాగిన్ అయ్యి ఒకసారి చూడండి. ఇది అయితే ప్రమోషన్ వీడియో అయితే కాదు. సో దాన్ని చూడండి ఒకసారి. దానికి మీకు కావాల్సిన క్వశ్చన్ వేయండి, దానికి ఐ లవ్ యూ చెప్పండి, అది ఎట్లా రిప్లై ఇస్తుందో చూడండి. మీకు ఏమన్నా నీడ్స్ ఉంటే, ఏమన్నా అవసరం ఉంటే, ఏమన్నా వర్క్ ఉంటే దాని పరంగా కూడా సెర్చ్ చేయండి. అది ఎట్లా ఆన్సర్ ఇస్తుందో కూడా చూడండి. సో దాని ఆన్సర్ అయితే చాలా క్రేజీగా ఉంది. కొన్ని బూతులు కూడా మాట్లాడుతానమాట. ఇప్పటి వరకు నేను ఏ సైట్ బూతులు ఆన్సర్ ఇవ్వడం అయితే నేను ఎక్కడ అంటే కొన్ని సైట్స్ యూజ్ చేశాను చాలా వరకు. కాకపోతే అవి మాత్రం బూత్ రిప్లై ఇవ్వడం అయితే నేను ఎక్కడ చూడలేదు. కాకపోతే ఇది మాత్రం దీని నుండి మాత్రం నువ్వు ఎట్లా క్వశ్చన్ చేస్తే అట్లనే ఆన్సర్ ఇస్తుంది నీకు. నాకు ఒకటి అనిపించింది, ఒక హ్యూమన్ ఎమోషన్ క్యాచ్ చేసి చెప్పగలిగే ఒక టూల్ అనమాట అది గ్రోక్ 3 అనేది. అంత అప్డేటెడ్ వర్షన్ అనమాట. నువ్వు ఏ ఎమోషన్తో అడుగుతావో, కోపంతో అడిగితే నీకు కోపంగానే రిప్లై ఇస్తుంది, క్రేజీగా అడిగితే నువ్వు క్రేజీగానే రిప్లై ఇస్తుంది, ఫన్గా అడిగితే ఫన్గానే రిప్లై ఇస్తుంది. అంటే అది ఒక మ్యాన్ మేడ్ అయినా కూడా అది నీ ఎమోషన్ క్యాచ్ చేసి నీ ఎమోషన్ని తగ్గట్టుగా అది ఆన్సర్ ఇస్తుంది. అంటే అసలు చాలా క్రేజీ అనిపిస్తుంది నాకైతే. సో ఇదే కాదు, ఇంకా ఈ ప్రపంచంలో చాలా అప్డేటెడ్ టూల్స్ వస్తాయి. మనిషి కూర్చున్న కానీ కదలకుండా పని చేసుకునే టూల్స్ వస్తాయి. ఆల్రెడీ ఇప్పటి వరకు వచ్చినాయి చాలా వరకు. ఈ టెక్నాలజీ ఈ అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో ఇలాంటి చాలా వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే, మనం ఎంత టెక్నాలజీతో ముందుకు పోతామో మనకి అంత నష్టం జరుగుతుంది అన్నమాట. ఏంటి, టెక్నాలజీ అభివృద్ధి చెందితే నష్టం ఎట్లా జరుగుతుందని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కొన్ని వ్యవసాయ రంగంలో చూసుకున్నట్లయితే మ్యాన్ మేడ్ చేయాల్సినవి కొన్ని మిషన్స్ వచ్చినాయి అన్నమాట. మనుషులు చేయాల్సిన పనుల్లో కొన్ని మిషన్ చేస్తున్నాయి. అట్లా కొంచెం తగ్గిపోయింది. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఇది కూడా సర్వనాశనం చేస్తుంది సొసైటీని నేను అనుకుంటున్నా. నా ఇంటెన్షన్ అయితే నేను అనుకుంటున్నా, మనుషులు చేసే పనిని 10 మంది చేసే పనిని ఒక్కరు చేస్తారు, ఒకడే కూర్చొని చేస్తాడు ఒక రోజులోనే. అలాంటి టెక్నాలజీ కూడా వస్తున్నాయి. సో మీరైతే ఒకసారి ఏఐ గ్రోక్ని చూడండి, టచ్ చేయండి. మీకు కావాల్సిన డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, అది మీకు రిప్లై ఇస్తుంది, ఆన్సర్ ఇస్తుంది. క్రేజీగా ఉంటుంది, ఫన్గా ఉంటుంది. మీకు టైంపాస్ కాకపోయినప్పుడు కూడా దాంతో కొంచెం ఆడుకోండి. చాలా క్రేజీగా ఉంటుంది. ఇది ఇంట్రోవర్ట్స్కి చాలా ఫన్, ఆడుకోవడానికి ఇట్లా ఒక మూమెంట్ ఫీల్ అవ్వడానికి అనేది ఇంట్రోవర్ట్స్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. సో నేను కూడా ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు దాంతో కొన్ని క్వశ్చన్స్ చేసి సరదాగా ఆడుకుంటూ ఉంటా. అది కూడా ఫన్గా ఆన్సర్స్ ఇస్తుంది అనమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. సో బాయ్.